చేస్తారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా సాలరీ బేసెసా సెటిల్మెంట్ బేసెసా? ఏమన్నా స్టార్ట్ చేసినప్పుడే తీసుకుంటారు అంతే. అన్న, హైదరాబాద్ లో ఒక ఊరు నుంచి వచ్చి డిగ్రీ పీజీలు చేసి ఒక ఊరు నుంచి వచ్చిన ఒక యువకులు ఒక 20-25 వేల రూపాయల ఉద్యోగం హైదరాబాద్ లో సంపాదించాలంటే చాలా కష్టమవుతుంది. అటువంటిది మీరు 20 ఏళ్లలో ఈ బిజినెస్ మొదలుపెట్టి 50 ఏళ్ళు వచ్చేసరికి 100,000 కోట్లకు ఎదిగినారు అని అంటే ఏ ఒక్క తప్పు చేయకుండా మీరు కష్టార్జితంగా సంపాదించారని మీ గుండెలు మీరు చేసుకొని చెప్తారా అన్న? మీరు 100% ఒక డీల్ చేసి ఏదో కెమెరా ముందు మాట్లాడాలని ఓపెన్ మాట్లాడుతున్నా. కష్టంగా ఎవరు రారు. ఒక మనిషి పొజిషను, ఒక మనిషి ధైర్యం, ఇవన్నీ పని అన్ని కలిసి రావాలి. ఉట్టే పైసా ఒక డీలింగ్ కాగానే రాదు. మనిషి పేరుంటే ఎదురు మనిషి భయపడాలి. ఒక 4 ఉండాలి దాంట్లో. ఓకే, ఎవరికి పడతాను పైసా కమాన్స్. నేను హైదరాబాద్ లో వచ్చి ల్యాండ్ కొని అమ్ముతా అంటే పైసా కమాంచలేరు ఎవరు తరం కాదు అది. భార్య భర్తలు కొట్లాడినా, ఇంట్లో అన్నదమ్ములు కొట్లాడినా కేసులు నా దగ్గరికి ఎందుకు వస్తాయి? నా మాట వింటారు. బెదిరించో ఏదో చేసి మళ్ళీ కలుపుతాను నేను భార్య భర్తలను. అంటే ఆబ్వియస్లీ బెదిరిస్తారు, బెదిరింపు అంతే. మరి ఇప్పుడు పోలీసు వాళ్ళైనా కొడతారు. మనం బెదిరించి ఒక ఫ్యామిలీని కలుపుతున్నామంటే గ్రేటే కదా. దానికన్నా మించింది ఏముంటది? డబ్బులు ల్యాండ్ కొన్నాము, ఇవాళ 50 లక్షలకు కొన్నాము అనుకో, 1.5 కోటి వస్తుంది. దానికి 1 కోటి రూపాయలకు కొన్నాము, దాని ఏమో 3 కోట్లు ఎక్కువ వస్తాయి. అన్న, నాకు సిటీ అవుట్స్కట్ లో ఒక 2 ఎకరాల పొలం నేను ఒక ఫేక్ రిజిస్ట్రేషన్ చేయించుకొని మీ దగ్గరికి వస్తే అవతల బెదిరించి ఆ ల్యాండ్ దాంట్లో రాను. ఎవరికి డాక్యుమెంట్స్ ఉన్నాయి 2 తెప్పించుకుంటాను. ఓకే, ఇక్కడ న్యాయమంటే నువ్వు ఫోర్జరీ డాక్యుమెంట్ అయితే దగ్గర రాను. అవి ఫోర్జరీ అని మీకు ఎట్లా తెలుస్తుంది? తెలిసిపోతుంది ఆటోమేటిక్. నీకు ఆన్లైన్ లో కొడితే నీకు ఫోర్జరీ డాక్యుమెంట్ ఆటోమేటిక్ తెలిసిపోతుంది. ఆ డేట్ అవన్నీ చూస్తే నీకు ఒరిజినల్ డాక్యుమెంట్ ఫోర్జరీ డాక్యుమెంట్ తెలిసిపోతుంది కదా. దానికి చాలా జమీనాసం వరకు ఉంటుంది అన్న. ఇంత ఈ రెవెన్యూ వ్యవస్థని, ఇప్పుడు ల్యాండ్ విషయం అని అంటే చాలా పెద్ద తలకాయ నొప్పి. ఈ రెవెన్యూ వ్యవస్థని, పోలీస్ వ్యవస్థని, అన్ని డిపార్ట్మెంట్లని మీరు మేనేజ్ చేసి ముందుకెళ్తున్నారంటే మీరు విద్యాపరంగా కూడా పెద్దగా ఏం చదువుకోలేదు, 10th పాస్ అంటున్నారు. ఇంత తెలివి మీకు ఎక్కడి నుంచి వచ్చిందన్న? తెలివి ఏముంటుంది? మనిషి పైసా కమ్మ తెలివి ఎందుకు? కొనడం అమ్మడం ఏముంటుంది? మనం ఎవరైనా గుంజుకుంటేనేమో అది, కానీ మనం లీగల్గా చేస్తాం. మనం న్యాయంగా కొంటాము, అమౌంట్ ఎక్కువ వస్తే అమ్ముతాము. ఆ తెలివి మంచిగా మన తెలివి బట్టి ఉంటుంది, కానీ చదువు దానికి అవసరం లేదు. కొంతమంది దర్గా చిన్న పైల్వాన్ అంటారు, కొంతమంది దర్గా చిన్న భాయ్ అంటారు. భాయ్ ఏందన్న? ఎవరికి భాయ్ అన్న మీరు? అసలు మిమ్మల్ని చూసి ఒక 10 మంది భయపడాల్సిన అవసరం ఏముంది? మిమ్మల్ని చూసి ఎవరు నచ్చినట్టు వాళ్ళు పిలుస్తారు. ఇప్పుడు అడవిలో పులి పోతుంటది, పులి పోతుంటే మనుషులు ఉరుకుతారా లేకపోతే పులి ఎదురుగా పోతారా? ఇప్పుడు పులి ఎవరు ఇక్కడ? మీరే తెలుసుకోవాలి. అది ప్రజలను అడగాలి. ఎవరు దగ్గరికి పనులు అవుతున్నాయి. పులి అని చెప్పి హైదరాబాద్ సికింద్రాబాద్ లో పోయి పలానా మనిషి దగ్గరికి హైదరాబాద్ సికింద్రాబాద్ లో కరెక్ట్ లీగల్ గా పని చేయించటం ఎవరంటే చెప్తాను ప్రజలు. నేను అవసరం లేదు చెప్పి, నేను పులి అని చెప్పి మిమ్మల్ని మీరే పోగొట్టుకోవడం ప్రజలకు తెలియాలి అంటున్నా. నేను చెప్పను, ప్రజలకు తెలియాలి. అది పులి ఎవరు అనేది ప్రజలకు తెలియాలి. ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు కబ్జా చేసిరన్నా మీరు మీ రియల్ ఎస్టేట్ జీవితంలో? 100 ఎకరాలు కబ్జా చేసిన. 100 చేసిరా? చెప్తలేనా? 100 ఎకరాలు కబ్జా గరీబులకు వంచిన. అన్ని 30 కేసులే. నేను అవి చాలా చెప్పిన 100 గజాలు చేసి అందరు గరీబులకు వంచేసిన. ఇప్పుడు నా పేరు అడుగు చెప్తారు అక్కడ. ఎందుకు మిమ్మల్ని కబ్జా చేసుడు ఎందుకు, గరీబులకు మళ్ళీ వంచుడు ఎందుకు? అంటే అది ముస్లిం కబ్జా చేసుకోవాలనుకోరు ఆ ల్యాండ్ మొత్తం. చేయాలనుకుంటే నేను దిగేసి వాళ్ళ ఫైట్ చేసేసి అంత ఇది గరీబులకు చెందాలి. ఇది గవర్నమెంట్ ల్యాండ్, అది ముస్లింది కాదు, అది గవర్నమెంట్ ల్యాండ్. గరీబులకు చెందాలి. లేని వాళ్ళు, వాళ్ళకు ఇల్లు లేని వాళ్ళు చాలా మంది, ఇల్లు లేని వాళ్ళకి అందరికి ఇచ్చినాం. అప్పుడు మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ భూములన్నీ తీసుకొని గరీబులకు పంచితే, ప్రభుత్వమైనా ఎవరైనా గరీబులకు ఇస్తారు. ఇప్పుడు ఇస్తలేరా డబుల్ బెడ్రూమ్? ప్రజలకి గవర్నమెంట్ చేసే పనే నేను చేసిన, అంతే. ఆపోజిట్ తోడు లేకపోతే వేరే వాళ్ళు చేయలు వెళ్ళిపోతుండే. మరి మీరు గవర్నమెంట్ చేసే పని చేస్తే మీ మీద కేసులు ఎందుకు పెట్టరు? మరి కేసులు అంటే ఫైట్ కొట్లాట ఆపోజిట్ వాళ్ళకు మా గ్యాంగ్ మన దానికి అయింది. చాలా పెద్ద కేసులు అయినాయి. అన్న, మీరు చిన్నప్పటి నుంచి అడుగుతున్నా, చాలా ఇంటర్వ్యూలలో మిమ్మల్ని కొంచెం తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయి కొన్ని మీడియాలో. కాబట్టి అడుగుతున్నా, అసలు దర్గా చిన్నబాయ్ అనే వ్యక్తి మర్డర్లు చేసిండా? చేస్తే ఎన్ని మర్డర్లు చేసిండు? ఎక్కడితో ఆపేసిండు? అంతే. ఈ ఇంటర్వ్యూల మర్డర్లు ఇవన్నీ ఇప్పుడు అయిపోయినాయి, కేసులు అయినాయి, క్లోజ్ అయిపోయినాయి. ఉన్నాయా కేసులు ఇప్పటి వరకు? అన్ని క్లోజ్. చిన్న చాక్లెట్ల వంటి ప్లాన్కి పేరు వస్తుందా? లేకపోతే ఇంట్లో కూర్చొని రోజు మీకు దగ్గర సమస్యల పేరు మీద ఎన్ని వందల మందిని కలుస్తుంటారన్న మీరు? చాలా మంది వస్తూనే ఉంటారు. పొద్దున్న సాయంత్రం వరకు నేను లేనని చాలా మంది వచ్చేళ్ళు. తిరుపతి పొద్దున్న మార్నింగ్ వచ్చిన రోజు వస్తూనే ఉన్నారు. వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ల్యాండ్కి దిల్సునార్కి వచ్చారు. రైట్. వ్యక్తిగతంగా చిన్నబాయ్ అనే వ్యక్తి మంచోడు అయినప్పటికీ
చాలా మంది హైదరాబాద్లలో చిన్న చిన్న గూండాలు లోకల్ రౌడీలు మీ పేరు చెప్పుకొని నాకు చిన్నబాయ్ తెలుసు, నేను ఆయనతో ఫోటో దిగినా, నేను ఆయనతో కలిసి తిరుగుతున్నా అని చెప్పి మీ పేరు చెప్తున్న లక్షల మంది లక్షల పైసలు వసూలు చేసే వాళ్ళు ఉన్నారు. కరెక్ట్, అది నాకు నా నోటికి వచ్చింది, నాకు అలా వచ్చినాయి. అసలు ఏమైనా ఉంటే నాకు ఫోటో తీసి ఎంబడే పంపించమని చెప్పిన. ఈ ల్యాండ్ల మీద ఫోటో తీసుకుని అన్న అగ్రిమెంట్ చేసుకుంటేది అది ఫోటో చూపెట్టి చాలా మంది, ఇవి ఒకటి కాదు వందలైనవి. ఎవరైనా సరే ఏడనైనా సరే ఏడన్నా కబ్జా చేసినట్టు ఏదన్నా ఉంటే, ఏదన్నా ఎవరైనా పైసలు తీసుకున్నట్టు ఏదన్నా ఏ ఉన్నా నాకు ఫోటో తీసి పంపిస్తే నేను ఎంబడి చర్య తీసుకుంటాను. యాసంటి ఏం నా తరపు నుంచి అసలు పనులు జరిగాయి. మా గ్రూప్ ఎవ్వరు అట్లా ఓరు కబ్జాల మీదకి ఏం పోదు. ఏదైనా లీగల్గా ఉంటేనే పని చేసుకుంటాం, కానీ ఎవరు పేరు ఫోటోలు చూపెట్టినా ఎవరు నమ్మొద్దు. నాకు డైరెక్ట్ ఫోన్ చేసి అడుగురు, ఏదైనా ఉంటే ఓపెన్ గా చెప్తాను నేను, మీ ఓలా కాదని అడగారు.